హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చూస్తున్నారు కదండి, ఇది వెజ్ దమ్ బిర్యానీ. నేను ఒక 15 మెంబర్స్ కానీ చేశానండి, దమ్ పెట్టాను. చాలా ఈజీ అండి. నేను చూస్తున్నారు కదా, టేస్ట్ కానీ టెక్స్చర్ కానీ చాలా బాగా వచ్చింది. నేను చూపించినట్టు ఒకసారి మీరు ట్రై చేశారంటే దీనికి సపరేట్ గ్రేవీ కూడా ఏం అవసరం లేదండి. పర్ఫెక్ట్ గ్రేవీతో మనకి సరిపోయేంత గ్రేవీ ఉంటుంది. ఇలా చేసుకుంటే ఆ రైస్కి ఆ గ్రేవీకి సరిపోతుంది అనమాట. చాలా టేస్టీగా వస్తుంది. చాలా ఈజీ మెథడ్లో చూపిస్తాను. ఒకసారి మీరు ట్రై చేసి మీకు నచ్చితే మీ అమూల్యమైన ఫీడ్బ్యాక్ కానీ నాకు తెలియజేస్తే చాలా సంతోషంగా ఉంటుందండి. ఫస్ట్ అయితే సోయా చంక్స్ అండి. ఇవి చాలా టేస్ట్ ఇస్తుంది బిర్యానీకి. వాళ్ళు నాన్ వెజ్ తినని వాళ్ళు, కంప్లీట్ తినని వాళ్ళకైతే ఈ సోయా చంక్స్ యాడ్ చేయడం వల్ల స్పెషల్గా కూడా ఉంటుంది వాళ్ళకి బిర్యానీ తినేటప్పుడు, వెజ్ వాళ్ళకి. సో ఒకసారి వాటర్ బాగా బాయిల్ అయ్యాక ఇలా సోయా చంక్స్ని ఒక 5 మినిట్స్ దాకా బాయిల్ చేయించాక స్టవ్ ఆపేసేసి ఒక 10 మినిట్స్ అలాగే వాటర్లో వదిలేసేయండి. పర్ఫెక్ట్గా సోయా చంక్స్ ఉడికిపోతుంది. తర్వాత స్ట్రెయిన్ చేసేసుకొని ఒకసారి స్క్వీజ్ చేసేసుకొని పక్కన ఉంచుకోండి. ఇంకా రైస్ బాయిల్ చేసుకుందాము. బాస్మతి బియ్యాన్ని బాగా వాష్ చేసి ఒక 15-20 మినిట్స్ నానబెట్టాలి. ఇంకా సరిపడేంత ఎక్కువ వాటర్ ఒక గిన్నెలో వేసుకొని రాక్ సాల్ట్ వేసుకొని, బిర్యానీ దినుసులు అనేది కొంచెం ఎక్కువ వేసుకుంటే మన బిర్యానీ టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. ఇంకా జీలకర్ర ఒక స్పూను, ఆయిల్ కంపల్సరీగా కొంచెం ఆయిల్ వేయాలి. రైస్ అనేది అతుక్కోకుండా సపరేట్గా వస్తుంది. ఇంకా అల్లం వెల్లుల్లి పేస్టు ఒక స్పూన్. మీరు రైస్ ఎక్కువ చేస్తే కొంచెం ఎక్కువ వేయండి. ఫ్లేవర్ అనేది రైస్ చాలా టేస్టీగా ఉంటుంది. అన్నీ మిక్స్ చేశాక వాటర్ సాల్టీగా ఉండాలండి. ఇది చాలా కంపల్సరీ. సాల్టీగా ఉంటేనే మన రైస్ అనేది టేస్టీగా కరెక్ట్ సాల్ట్ సరిపోయేటట్టు వస్తుంది. వాటర్ బాగా బాయిల్ అయ్యాక మనం నానబెట్టిన బియ్యాన్ని అంతా వేసేసుకొని బాగా ఉడికించుకోవాలండి. ఇప్పుడు నేను చేసే దమ్ బిర్యానీకి అయితే 95% రైస్ అనేది బాగా బాయిల్ అయిపోయి స్ట్రెయిన్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. కొంచెం ఈ వాటర్ను కూడా పక్కన ఉంచుకోండి దమ్లో వేయడానికి. బిర్యానీ దమ్కి ఎప్పుడు కానీ గిన్నె అనేది వెడల్పుగా ఉంటే పర్ఫెక్ట్గా మన పీసెస్ అనేది రోస్ట్ అవుతుంది. చాలా పర్ఫెక్ట్ టెక్స్చర్ వస్తుందండి. సో వెడల్పైన గిన్నె తీసుకొని ఆయిల్ అనేది కొంచెం ఎక్కువ వేసుకొని గీ ఒక 2 స్పూన్స్ యాడ్ చేసుకుంటే ఫ్లేవర్గా చాలా బాగుంటుంది. ఇంకా బిర్యానీ మసాలా దినుసులు కొంచెం ఎక్కువ వేసుకోండి. ఇవి కూడా టేస్ట్ అనేది బాగా యాడ్ అవుతుంది. సో అవి కొంచెం వేగాక నేను స్పైసీ కోసం 80% చిల్లీ పేస్టే వాడతానండి. సో మీ స్పైసీకి తగినంత చిల్లీ పేస్ట్ వేసుకొని, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 2-3 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అది కొంచెం వేగాక ఫైన్గా చాప్ చేసుకున్న ఆనియన్స్ అండి. నేను ఒక 15 మెంబర్స్ చేస్తున్నాను కాబట్టి 2 పర్సన్స్కి 1 ఆనియన్గా కౌంట్ చేసుకుంటాను. ఎప్పుడు గ్రేవీ అనేది దమ్ అప్పుడు రైస్కి సరిపోవాలి కరెక్ట్గా. షార్టేజ్ రాకుండా గ్రేవీ ఎక్కువగా ఉంటేనే మన టేస్ట్ అనేది బిర్యానీ చాలా బాగుంటుందండి. సపరేట్ బిర్యానీ గ్రేవీ చేయాల్సిన పని లేదు. ఈ సోయా చంక్స్ అనేది మనం స్క్వీజ్ చేసి పక్కన ఉంచుకున్నాం కదా. సో ఆనియన్స్ కొంచెం వేగాక ఆ సోయా చంక్స్ కూడా వేసేసి పసుపు వేసి ఒక 2-3 మినిట్స్ వేగనియాలండి మీడియం ఫ్లేమ్ పెట్టుకొని. ఆ సోయా చంక్స్ స్మెల్ అంతా పచ్చి స్మెల్ పోయి చాలా టేస్టీగా వస్తుందండి పీస్ అనేది. ఇంకా అది కొంచెం వేగాక ఇంకా వెజిటేబుల్స్ అండి, పొటాటో, క్యారెట్, బీన్స్, గ్రీన్ పీస్ అన్నీ మీకు కావాల్సిన ఏ వెజిటేబుల్స్ అయినా మీకు నచ్చినవి అన్నీ స్మాల్ పీసెస్గా కట్ చేసుకున్నాక ఇంకా డైరెక్ట్గా ఇవి ఇప్పుడు యాడ్ చేసేసుకోవాలి. కొంచెం సాల్ట్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది మన వేసిన వెజిటేబుల్స్ ఆల్మోస్ట్ కుక్ అయిపోయే వరకు మనము బాయిల్ చేసుకోవాలండి. ఒక 5 మినిట్స్ తర్వాత మన వెజిటేబుల్స్ ఒకసారి టెస్ట్ చేయండి. ఇలా పొటాటోని బ్రేక్ చేసి ఈజీగా బ్రేక్ అయిందంటే ఇంకా పర్ఫెక్ట్గా కుక్ అయిపోయినట్టే వెజిటేబుల్స్. తర్వాత టమోటాలు కౌంట్ ప్రకారం వేస్తానండి. ఇది కూడా 3 మెంబర్స్కి 1 టమోటాని తీసుకుంటాను. సో అవి ఫైన్గా చాప్ చేసుకున్నవి యాడ్ చేసుకోండి. స్పైసీ కోసం చిల్లీ పేస్ట్ ఆల్రెడీ వేసాం కదండి. సో ఇప్పుడు ఇంకొంచెం ఒక 80% చిల్లీ పేస్ట్ వేసాను స్పైసీకి. ఇంకా రిమైనింగ్ 20% అనేది ఈ చిల్లీ పౌడర్ వేయండి. ఇంకా ధనియా జీరా పొడి, గరం మసాలా పొడి వేసి బాగా మిక్స్ చేసి ఒక 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోండి. కొంచెం అనేది ఆయిల్ సపరేట్ అవుతుంది.
ఒక 5 స్పూన్స్ కర్డ్ వేసి, థిక్ కర్డ్ వేసి బాగా మిక్స్ చేసి 1 మినిట్ బాయిల్ చేస్తే చాలండి. ఆయిల్ అనేది ఈజీగా సపరేట్ అయిపోతుంది. చూసారా అండి, ఆయిల్ సపరేట్ అయిపోయి చాలా పర్ఫెక్ట్ థిక్నెస్తో కరెక్ట్ టెక్స్చర్తో కనిపిస్తుంది. ఇంకా ఇదే అండి మనం దమ్ కింద పెట్టడానికి గ్రేవీ. సో ఇప్పుడు ఒకసారి టెస్ట్ చేయండి సాల్ట్, స్పైసీనెస్ అనేది సరిపోయిందా అని. సాల్ట్ సరిపోకపోతే కొంచెం యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. ఇంకా కొంచెం ఫ్లేవరిష్గా కూడా ఉండాలన్నమాట. కొంచెం ఫ్లేవర్ తక్కువ అయినా ఈ టైంలోనే మీరు గరం మసాలా, ధనియా జీరా పొడి ఇలాంటివి కొంచెం యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకొని పర్ఫెక్ట్ టేస్ట్తో ఉంచుకోండి. అది రెడీ. మోహన్ అన్న, ఎలా ఉంది ప్రాసెస్ చూస్తుంటే? చాలా అద్భుతంగా ఉంది. నెయ్యి కాదు, ఫస్ట్ గ్రేవీ సెట్ చేయాలి. మనకి 2 గిన్నెలు కాబట్టి ఈ గిన్నెలో ఉన్న గ్రేవీని మేము ఈ 2 గిన్నెలో పెడుతున్నామండి దమ్. ఇప్పుడు ఇంకా కర్రీ, రైస్ అనేది పక్కన ఉంచుకొని ఇంకా కరెక్ట్గా దమ్ పెట్టేసుకుందామండి. కింద అయితే కర్రీ వేయాలన్నమాట. ఇంకా ఆ కర్రీలో వెజ్ వాళ్ళకి పన్నీర్ లేకపోతే ఎలా, సో ఆ పన్నీర్ పీసెస్ని బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. ముందే గ్రేవీ చేసేటప్పుడు వేసేసి అది బాగా మిక్స్ చేసేటప్పుడు పీసెస్ అనేది క్రష్ అయిపోతాయి, ఆ టెక్స్చర్ అనేది ఉండదన్నమాట. సో ఈ టైంలో నేను పన్నీర్ అనేది మిక్స్ చేసుకుంటున్నాను. ఫ్రైడ్ ఆనియన్స్ అండి, మనకి రెడీమేడ్గా దొరుకుతుంది మార్కెట్లో. సో అది తెచ్చుకొని ఇది వేస్తే టేస్ట్ అనేది బిర్యానీ అది పోతుందండి బాబోయ్. సో ఒక 3 పిడికిళ్ళంతా ఇలా చల్లుకోవాలన్నమాట పైన ఈ ఫ్రైడ్ ఆనియన్స్ని. ఒక 2 గుప్పెడు పుదీనా, కొత్తిమీర ఆకుల్ని ఇలా వేయండి. మనం రైస్ బాయిల్ చేసేసుకొని స్ట్రెయిన్ చేసుకున్నాక ఆ వాటర్ని కొంచెం ఒక 4 గంటలు వాటర్ ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట. మీరు యాడ్ చేసేటప్పుడు వాటర్ ఒకసారి టెస్ట్ చేస్తూ యాడ్ చేసుకోండి. ఆ గ్రేవీలో వాటర్ కొంచెం లైట్గా ఉండాలన్నమాట, మరి ఎక్కువ వాటరీగా ఉండకూడదు. ఇంకా మనం బాయిల్ చేసుకున్న రైస్ని ఇలా ఈవెన్గా ఇలా పైన చల్లుకుంటూ మొత్తం రైస్ని వేసేసుకోవాలి. ఇలా 15 మెంబర్స్కి వెజ్ దమ్ చేయడం ఏదైనా కష్టం కదండి. సో మా హస్బెండ్ హెల్ప్ చేశాడు, ఇంకా అన్నయ్య, మోహన్ అన్నయ్య కూడా హెల్ప్ చేశాడు. వాళ్ళ పాప బర్త్డే అనమాట ఆ రోజు. సో మేము ఇలాగా స్పెషల్గా ఈ ఐటెం చేసుకున్నాం. ఒక 3 స్పూన్స్ నెయ్యిని పైన ఇలాగా వేసుకున్నాక, ఇంకా ఫుడ్ కలర్ లేనిదే మన బిర్యానీ కలర్ఫుల్గా కనిపించదు కదా. సో ఇంకా పచ్చి పాలల్లో ఇలా ఆరెంజ్ ఫుడ్ కలర్ బాగా మిక్స్ చేసుకున్నాక పైన ఇలాగా పోసుకోండి. ఇంకా పైన కూడా ఒక 2 గుప్పెడు పుదీనా, కొత్తిమీర ఆకులు ఇలా వేసేసుకోండి. ఇలా ఫ్రైడ్ ఆనియన్స్ ఒక 2 గుప్పెడు ఫ్రైడ్ ఆనియన్స్ పైన అలా చల్లండి. ఇంకా ఫైనల్గా ఇలా రైస్ వంచుకున్నాం కదా ఆ వాటర్ ఒక 2 గంటలు అలా పైన చల్లండి. ఫైనల్గా ఒకసారి టెస్ట్ చేసుకోండి. ఒక సైడ్లో ఇలా చూస్తే కొంచెం వాటరీగా ఉండాలన్నమాట. సో కింద కొంచెం వాటర్ వేసుకున్నాము, పైన కొంచెం వాటర్ వేసుకుంటున్నాము. సో బ్యాలెన్స్డ్గా చూసుకుంటూ వేసుకోండి, ఎక్కువ వాటరీగా ఉండకూడదు అనమాట. ఫైనల్గా ఇలా అల్యూమినియం ఫాయిల్తో నీట్గా మొత్తం కవర్ చేసేసుకున్నారంటే మనం పెట్టే దమ్ము ఆవిరి అనేది బయటకి రాకుండా కానీ కుక్ అయితే చాలా ఫ్లేవరిష్గా బిర్యానీ అనేది రెడీ అయిపోతుందండి. ఇలా అల్యూమినియం ఫాయిల్ లేకపోయినా ఇలా మైదా పిండి, గోధుమ పిండి ఏదైనా ఇలా డౌలా కలుపుకొని గిన్నె చుట్టూ పెట్టేసి మూత క్లోజ్ చేసుకొని హెవీ వెయిట్ పైన పెట్టి కూడా మనం దమ్ పెట్టుకోవచ్చు. సెట్ చేసుకునేది ఇంకా డైరెక్ట్గా స్టవ్ మీద పెట్టేసుకొని ఒక 2 మినిట్స్ హై ఫ్లేమ్ ఉంచాలి. తర్వాత ఇమీడియట్గా ఒక మీడియం ఫ్లేమ్లో టర్న్ చేసుకొని ఒక 5 మినిట్స్ కుక్ చేసుకోవాలి. తర్వాత ఒక 10 మినిట్స్ లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలండి. ఇలాగ ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ కరెక్ట్గా కానీ చూసుకుంటే మన గ్రేవీ అనేది ఏమాత్రం మాడిపోకుండా కరెక్ట్ టెక్స్చర్తో వస్తుందండి. మనం వాటర్ వేసాం కదా, అది పర్ఫెక్ట్ గ్రేవీగా థిక్నెస్తో వస్తుంది. సో మన ఆవిరి అనేది బయట పోకుండా ఇలా నీట్గా పెట్టుకోవడం వల్ల మన బిర్యానీ అనేది పర్ఫెక్ట్ ఫ్లేవరిష్గా రెడీ అవుతుందన్నమాట. టోటల్గా ఒక 17 మినిట్స్ అవుతుంది కదండి. సో టర్న్ ఆఫ్ చేసేసుకున్నాక ఒక హాఫ్ అన్ అవర్ దాకా ఏం డిస్టర్బ్ చేయకుండా ఉంచేయండి. ఒక హాఫ్ అన్ అవర్ అయ్యాక ఓపెన్ చేసి చూడండి ఎంత బాగా దమ్ వల్ల ఆకులంతా ఇలాగా మగ్గాలన్నమాట. అప్పుడు మనకి పర్ఫెక్ట్ దమ్ అయినట్టు.
ఇంకా ఓపెన్ చేసి చూస్తే టెక్స్చర్ చాలా బాగా వచ్చిందండి. చూసారా, గ్రేవీ అనేది థిక్ అయ్యింది, ఇలా వాటరీగా ఏం లేదనమాట. నేను చేసుకునే వెజ్ దమ్ బిర్యానీ మీకోసం షేర్ చేశానండి. మీకు కానీ నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి. కొత్తగా చూసే వాళ్ళైతే మీకు నచ్చితే నా వీడియోస్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ప్రెస్ చేస్తేనే ఇలాంటి ఎమ్మీ రెసిపీస్ వ్లాగ్స్ పెట్టంగానే మీకు నోటిఫికేషన్ రీచ్ అవుతుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. మీ పవిత్ర.